దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు సర్వమును ఎరిగినవాడు, అనగా సర్వ జ్ఞానము గలవాడు. ఈ భూమిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. దేవునికి తెలియకుండా ఈ సృష్టిలో ఏ కార్యము కూడా జరగటం లేదు. మనుషులైన మనకు, మన జ్ఞానమునకు ఒక హద్దు ఉంది, లిమిటెడ్ అన్నమాట. మన జ్ఞానమునకు ఒక హద్దు పెట్టాడు దేవుడు. కానీ దేవునికి, ఆయన జ్ఞానమునకు హద్దు లేదు. దానిని అన్లిమిటెడ్ అనొచ్చు. ఆయనకు అన్నీ తెలుసు. రేపు ఏం జరగబోతుంది దేవునికి బాగా తెలుసు. మనం చూడండి, పేపర్లు చదవటం ద్వారా, న్యూస్ పేపర్స్, టీవీ ముందు కూర్చొని వార్తలు వినటం ద్వారా జరిగిన విషయాలు మనం తెలుసుకోగలము. కానీ జరగబోయే విషయాలను పేపర్లు కానీ, టీవీలు కానీ, వార్తలు కానీ, లేక ఇంటర్నెట్ కానీ, లేకపోతే వేదాంతులు కానీ, లేకపోతే పండితులు కానీ, లేకపోతే విద్యావంతులు కానీ, భూమిలో జరగబోయే వాటిని చెప్పగలిగే జ్ఞానవంతులు చాలా తక్కువ మంది. దేవుడు ఒక్కడే సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు అన్నీ తెలుసు. సమస్తమును ఎరిగిన వాడు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారని అనుకోగాకండి. సొల్యూషన్ ఏంటో, ఒక పరిష్కారం ఏంటో దాని గురించి కూడా ఆయన ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వచ్చే వారంలో భయంకరమైన తుఫాను రాబోతుంది అనుకోండి. ఆ తుఫాను వలన అనేకమైన ప్రాణ నష్టములు జరగవచ్చు. దీనిని మనుషులు కనిపెట్టడానికి కొంత సమయం పడుతుంది. కానీ దేవునికి తెలుసు, వచ్చే వారం పలానా రోజు పలానా సమయమున తుఫాను వస్తుంది. ఆ తుఫాను వలన అనేక మంది ప్రాణ నష్టాలు జరుగుతుందని దేవునికి తెలుసు. తెలుసుకున్న దేవుడు మౌనంగా ఉంటాడనుకుంటున్నారా? కాదండి. ఆ తుఫాను వలన ఎంతమంది ప్రాణాలు నష్టపోతుందో దాన్ని పసికట్టిన దేవుడు ముందుగానే వారిని రక్షించటానికి రక్షకులను ముందుగానే సిద్ధపరుస్తాడు. దేవుడు మనుషుల ద్వారా పని చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. సుమారు క్రీస్తు పూర్వము 4000 సంవత్సరానికి ముందు, లేకపోతే 5000 సంవత్సరానికి ముందు ఖచ్చితంగా మనం చెప్పలేము. భూమి మీద భయంకరమైన కరువు కాలము రాబోతుందని దేవునికి బాగా తెలుసు. దేవుడు ఎరిగి ఉన్నాడు. అదేవిధంగా భూమి మీద 7 సంవత్సరములు మంచిగా పంటలు పండే సంవత్సరములు వస్తుందని, మరొక 7 సంవత్సరములు భయంకరమైన కరువు సంవత్సరములు వస్తుందని దేవుడు ముందుగానే ఎరిగినాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? భూమి మీద జరగబోయే ఆ యొక్క 7 సంవత్సరముల కాలంలో పంటలు పండబోయే ఆ పంటలను కరువు రావటానికి ముందే సమకూర్చాలి, వాటిని సేకరించాలని, అదేవిధంగా దాని తర్వాత రాబోయే కరువు కాలములలో ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించాలి, మనుషులను ఎలా ఆ కరువు కాలంలో నుండి రక్షించాలని దేవుడు ముందుగానే పసికట్టి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తి రాజైన ఫరోకు కలల ద్వారా చూపించాడు. నేను చెప్తున్నాను, భూమి మీద ఏదైనా జరగాలి అంటే అది జరగటానికి ముందే దేవుడు ఎవరికైనా చూపిస్తాడు. భూమిలో వారు అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు.
కానీ వాటి భావము, వాటి అర్థము మనుషులు తెలుసుకోకపోవటం వలన భూమి మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. చూడు, దేవుడు కళలు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రపంచానికి రాబోయే పరిస్థితిని కళల ద్వారా దేవుడు రాజైన ఫరోకు చూపించాడు, ఒక స్క్రీన్లో చూపించినట్టుగా. నేను చదువుతాను, మీరు సైలెంట్గా వినండి. ఆదికాండము 41వ అధ్యాయములో మొదటి వాక్యం నుంచి నేను చదువుకుంటా వస్తాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. నేను చదువుతుండగా మీరు నిశ్శబ్దంగా చూడండి. ఆదికాండము అధ్యాయము 41 నుంచి. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. ఇది అతడు చూసిన కళ. మీకు అర్థమై ఉన్నది. అతడు ఒక ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన బలిసిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను ఏం చేస్తుందంట? తినివేయుచుండెను. ఇది ఆయన చూసిన కళ. కొన్నిసార్లు దేవుడు మనకు కళల ద్వారా భూమిలో జరగబోయే సంఘటనలను చూపిస్తాడు. మనము కళలు కంటాము కానీ వాటి అర్థము, వాటి భావము మనం తెలుసుకోలేకపోతున్నాం. కళలు కంటున్నప్పుడు కళల్లో దృశ్యాలను మనం చూడగలము కానీ వాటి అర్థాలు మనకు అర్థం కాదు. నేను ఒకటే చెప్తాను, ప్రతి కళకు అర్థం ఉంది, ప్రతి కళకు భావం ఉంది. వాటిని తెలుసుకోవాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనం దేవుని పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసములో ఉండాలి. ఎందుకంటే ప్రతి కళను, దానిని గూర్చిన భావమును మనకు తెలిపేవాడు ఈ ప్రపంచంలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరు కూడా దానిని మనకు తెలుపలేరు. ఆయన ఒక్కడే చక్కగా కళ యొక్క భావమును తెలుపుతాడు. దీనిని గురించి యోవేలు తన ప్రవచన గ్రంథములో ఇలా తెలియచేశాడు. అంత్య దినములలో మనుషులందరి మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడంట. ఆ యొక్క ప్రవచన గ్రంథమును, ఆ ప్రవచన మాటలను మీరు చదివి చూడండి. ప్రతి మనిషి మీద అంత్య దినములలో దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. అప్పుడు యవ్వనులు దర్శనములు చూస్తారంట. ఏం చేస్తారంట చెప్పండి? యవనస్తులు దర్శనాన్ని, భవిష్యత్తును గూర్చిన దర్శనం. దర్శనం అంటే విషన్ అంటారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, దర్శనము లేని ప్రజలు నశించిపోతారు. ఫ్యూచర్ గురించి దర్శనము లేనివారు, భవిష్యత్తును గురించి ప్లానింగ్ లేనివారు
భవిష్యత్తులో ఏమవ్వాలా, భవిష్యత్తులో ఏం చెయ్యాలా, ఇటువంటి దర్శనము, ఇటువంటి విషన్, ఇటువంటి గోల్, ఇటువంటి టార్గెట్ అన్నమాట. ఇవి లేని వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళు నశించిపోతారని బైబిల్ చెప్తుంది. చూడు, చదువుకుంటున్న పిల్లలకు నేను చెప్తున్నాను, నువ్వు కాలేజీకి వెళ్ళటం కాదు, నువ్వు కాలేజీకి వెళ్తున్న నీవు భవిష్యత్తులో ఏమవ్వాలన్న విషయం నీకు ఉండాలా. నేను కలెక్టర్ అవ్వాలి భవిష్యత్తులో అన్న దర్శనం కలిగిన వారు కలెక్టర్ అవ్వటానికి ప్రయాసపడతారు. కలెక్టర్ అవ్వటానికి కష్టపడి చదువుతారు. వారి కళ, వారి దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నేను భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే అవ్వాలి అన్న దర్శనం కలిగిన వారు దాని కొరకు ప్రయాసపడతారు. భవిష్యత్తులో నేను ఏమవ్వాలి అన్న దర్శనము లేని వారి జీవితంలో గొప్పవారు కాలేరండి. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరూ భవిష్యత్తును గూర్చిన దర్శనం ఉండాలి, భవిష్యత్తును గూర్చిన ప్లానింగ్ ఉండాలి, భవిష్యత్తును గూర్చిన టార్గెట్ ఉండాలి. ఇదిగో ఈ 2021లో నేను ఈ పని చెయ్యాలా, నేను ఇటువంటి ఇల్లు కట్టాలా, ఇటువంటి కారు కొనాలా, ఈ 2021లో నా యొక్క విద్య ఇంకా అభివృద్ధి అవ్వాలా, నా యొక్క మార్కు, నా యొక్క ర్యాంక్ ఫస్ట్గా ఉండాలా, ఇలాంటి టార్గెట్, ఇలాంటి గోల్స్ ఉండాలా మనకు. మనం ఏంటంటే కాలేజీకి వెళ్తున్నాం రాసి పెట్టుకోండి. భవిష్యత్తును గురించి ప్లానింగ్, దర్శనం లేని వారు బైబిల్ అంటుంది నశించిపోతారంట. బైబిల్ అదే చెప్తుంది, దర్శనము లేని ప్రజలు నశించిపోతారు. దేవుడు ప్రతి యవనస్తులకు దర్శనం ఇస్తున్నాడు. వారి దర్శనములను చూస్తారు. ఎప్పుడు తెలిసిన వారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలు తెరుస్తాడు, ప్రతి యొక్క ఆత్మ సంబంధమైన కన్నులు తెరుస్తాడు. తద్వారా వారు భవిష్యత్తును చూస్తారు. కానీ గతంలో వారికి జరిగిన అవమానము, గతంలో వారికి జరిగిన ఫెయిలియర్, గతంలో వారికి జరిగిన నష్టాలు, వాటిని చూడనివ్వడు. దేవుని ఆత్మ ఎప్పుడైనా ముందు చూపుతో నిన్ను ఉండాలని కోరుకుంటున్నాడు. మనం చూడండి, చదువు లేని వారికి చదువుకున్న వారికి తేడా ఉంటుంది. చదువు లేని వారు ఎప్పుడో జరిగిన సంఘటనలు చెప్తూ ఉంటారు పిల్లలకు. వాళ్ళ చిన్ననాటి కష్టాలు, వాళ్ళ చిన్ననాటి బాధలు, వాళ్ళ చిన్ననాటి ఇబ్బందులు, వాటిని చెప్తూ ఉంటారు. దాని వలన పిల్లల మనసులో విశ్వాసము కలగదు. దాని వలన పిల్లల మనసులో దారిద్ర్యము, దుఃఖము, బాధ కలుగుతుంది. అలాగా బోధించే వారికి నేను చెప్తున్నాను, స్టాప్ చేయండి. విశ్వాసము కలుగునట్లుగా, నమ్మకము కలుగునట్లుగా మీ పిల్లలకు బోధించండి. భవిష్యత్తులో నువ్వు డాక్టర్ అవ్వాలి, భవిష్యత్తులో నువ్వు కలెక్టర్ అవ్వాలి, భవిష్యత్తులో ఒక దేశాన్ని ఏలుబడి చేయు నాయకుడిగా నువ్వు మారాలి. ఇట్లా భవిష్యత్తును గురించి మన పిల్లలతో మాట్లాడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు దర్శనముల ద్వారా, కళల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతి యవనస్తులు భవిష్యత్తును గురించి కలలు కనాలా. ప్రతి యవనస్తులు భవిష్యత్తును గురించి దర్శనములు చూడాలా. బైబిల్ అంటుంది, యవనస్తులు కలలు, దర్శనములు చూస్తారు, ముసలివారు కలలు కంటారంట. ఎవరంటే చెప్పండి, ఎవరంటే చెప్పండి, ముసలివారు ఏం చేస్తారు? సో కలల ద్వారా దేవుడు ప్రతి మనిషితో మాట్లాడుతున్నాడు. జరగబోయే విషయాలు, జరగబోయే సంఘటనలు దేవుడు దర్శనముల ద్వారా, కళల ద్వారా మనకు చూపిస్తాడండి. అర్థం చేసుకోండి సంగమా. ఐగుప్తు దేశమంతటా జరగబోయే విషయాన్ని దేవుడు రాజైన ఫరోకు చూపించాడు, కళల ద్వారా చూపించాడు. కళలో క్లియర్గా చూశాడు. 7 రకములైన ఆవులు ఏటిలో నుండి రావటం ఫరో చూశాడు, కానీ దాని అర్థం కాలేదు. దాని తర్వాత మరొక చిక్కిపోయిన బలహీనమైన 7 ఆవులు రావటం చూశాడు, కానీ దాని భావము, దాని అర్థము ఫరోకు తెలియలేదు. ఫరో ఎవరు? రాజు. ఏ దేశానికి? ఐగుప్తు దేశానికి.
ఒక రాజుకి భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుడు చూపిస్తే దానిని చూడగలిగాడు, కానీ దాని అర్థం తెలియలా, దాని భావము తెలియలా. ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి కూడా అదే. రేపు మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరుగుద్ది, రేపు మన భారతదేశానికి ఏం జరుగుద్ది, గవర్నమెంట్ కనిపెట్టలేకపోతుంది. ఏలుబడిదారులు రేపు ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ అయినా, ఏ ఏలుబడిదారైనా సరే రేపు ఏం జరగబోతుందో వాళ్ళు తెలుసుకోలేరండి. ఎందుకంటే ఆ జ్ఞానము ఇటు గవర్నమెంట్కి లేదు, ఆ జ్ఞానము ఇటు ఏలుబడి చేయి నాయకుడు కూడా ఉండదు. ఎందుకంటే వారు కూడా మనుషులే. ఫరో మనిషి. ఫరో అంటే నేను చెప్తున్నాను, ఐగుప్తి దేశం ఒకనొకప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన దేశం అది, అగ్రరాజ్యం అది. ఇప్పటికీ వారి దేశంలో గొప్ప చరిత్ర కలిగిన పిరమిడ్స్ ఉన్నాయి, పేరుగాంచిన దేశం అది. కానీ తాను చూసిన కళ యొక్క భావము తెలుసుకోలేకపోయాడు, ఆ కళ యొక్క అర్థం ఏంటో తెలుసుకోలేకపోయాడు. సో ఫరో ఏం చేశాడంటే దేశంలో ఉన్న జ్ఞానవంతులందరినీ రమ్మని కబురు చేశాడు. వారందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. ఫరో చెప్తున్నాడు, నిన్న రాత్రి నేను కళ కన్నాను, ఆ కళ ఏంటనేది వివరించాడు. నాయకులు విన్నారు, మంత్రులు విన్నారు, అధికారులు విన్నారు, జ్ఞానవంతులు విన్నారు. కానీ ఒక్కరికి కూడా ఆ కళ యొక్క అర్థం, ఆ కళలో దాగున్న భావం ఏంటో తెలుసుకోలేకపోయారు. దాని అర్థం ఏంటి తెలిసిన? మనుషులకు భవిష్యత్తును గురించి తెలుసుకోగలిగిన జ్ఞానము మనుషులకు లేదండి. ఒక మానవుడు ఎంత విద్య అయినా అభ్యసించవచ్చు, కానీ రేపేం జరుగుతుందో వాడు తెలుసుకోలేడు. కొన్ని దేశాలలో సైంటిస్టులు వేల కోట్లు, లక్ష కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తున్నారు. వారు పెట్టే ఖర్చు కనీసము కొన్ని వేల లక్ష కోట్ల పేద కుటుంబాలు బ్రతకవచ్చు. కానీ వారు పెట్టే ఖర్చు వలన ప్రపంచానికి ఒరిగింది ఏమీ లేదు. వేల కోట్లు, లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని ఆగ్ర రాజ్యాలు సైంటిస్టుల కొరకు. కనిపెట్టింది ఏమీ లేదు. ఇప్పటికీ నష్టపరుస్తున్నారండి డబ్బుని. నేను ఒకటే చెప్పగలను, ఏ గవర్నమెంట్ అయినా, ఏ నాయకులకైనా, ఏ సైంటిస్టులకైనా రేపు ఏం జరగబోతుందో దానిని కూర్చిన జ్ఞానము కలగదండి. నేను చెప్తున్నా, ఒక దేవుని ఆత్మ కలిగిన ఒక మనుషుని ద్వారా మాత్రమే ఈ ప్రపంచము రేపు ఏం జరగబోతుందో దాన్ని తెలుసుకోగలదు. మహారాజు ఈ ఫరో తెలుసుకోలేకపోయాడు. తన దేశంలో ఉన్న అధికారులు, మంత్రులు, జ్ఞానవంతులు దాని యొక్క అర్థము తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి రాజు ముందు నిలబడి, రాజు, ఇదిగో చెరసాలలో యోషేబు అని పేరు కలిగిన ఒక యవనస్తుడున్నాడు. మేము అతనితో పాటు కొన్ని దినములు చెరసాలలో ఉన్నప్పుడు నేను, నాతో పాటు మరొక వ్యక్తి, ఇద్దరము కలిసి ఒక కల కన్నాం. ఆ కళ అర్థం మాకు తెలియదు, కళ యొక్క భావం ఏంటో మాకు తెలియదు. ఆ సమయమున యోషేబు మేము చూసిన కళను విన్నాడు, విని వాటి అర్థాన్ని చెప్పాడు, వాటి భావమును ఉన్నట్లుగా చెప్పాడు. అతను ఏ అర్థాన్ని చెప్పాడో, అతను ఏ భావమును చెప్పాడో అదే నాకును నా తోటి వ్యక్తికి అలాగనే జరిగింది. కాబట్టి మీ కళను గూర్చిన భావము, దాని అర్థము ఒక యోషేబు తప్ప ఇక ఎవరు కూడా చెప్పలేరు అని రాజు ముందు చెప్పినప్పుడు రాజు వెంటనే ఏమన్నాడు, ఆ యవనస్తుడైన యోషేబును నా ముందు నిలబెట్టండి అన్నాడు. వెంటనే పరిగెత్తారు, యోషేబును తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టారు. అప్పుడు రాజు ఏమంటున్నాడో చూద్దాం. 15వ వాక్యం నుంచి. ఫరో యోషేబుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరును లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును
చెప్పగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు ఏమంటున్నాడు చూడండి. అందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. క్లియర్గా చెప్తున్నాడు యోసేపు. రాజా, మీరు చూసిన కల యొక్క భావమును తెలిపేది నేను కాదు, నాకు అంత జ్ఞానము లేదు, అది నా వలన కాదు, దేవుడు ఒక్కడే నీ కలకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. స్తోత్రం చెప్తామా? అవునండి, ఈ భూమిలో ఉన్న దైవజనులందరూ కూడా సాధారణమైన మనుషులు. అర్థం చేసుకోండి, కొంతమంది దైవజనులను పూజిస్తారు, కొంతమంది పాస్టర్లను ఆరాధిస్తారు. నేను చెప్తున్నాను, ఈ పాస్టర్లు ఎవరండి, దైవజనులు ఎవరండి? వీళ్ళందరూ మనుషులు, వీళ్ళందరూ దేవుని చేత వాడబడుతున్న పాత్రలు అంతే. దైవజనులు లేకపోతే పాస్టర్లు వీళ్ళందరూ దేవుని చేత వాడబడుతున్న పాత్రలు. వారికి ఏమీ తెలియదు. మనం అనుకుంటాం వారికి అన్నీ తెలుసు అని. పొరపాటండి. దైవజనులకు ఏం తెలియదు. ఈరోజు 1,00,000 మంది సంఘం కలిగిన పాస్టర్కి అన్ని తెలుసు అని మనం అనుకుంటాం. కానీ వారికి ఏం తెలియదు అన్న విషయం ఆయనకు మాత్రమే తెలుసు. ఎవరికి ఏం తెలియదండి? ఒక దేవునికి మాత్రమే. దేవునికి మాత్రమే సమస్తము తెలుసు. దేవుడు అన్నిటినీ ఎరిగిన వాడు. 1000 సంవత్సరం తర్వాత ఎలా ఉంటుంది ఈ ప్రపంచం? ఆ పాస్టర్కి తెలియదు, దైవజనుడికి తెలియదు, దేవుడికి తెలుసు. ఆ దేవుడు ఏం చేస్తారంటే ఆ దైవజనుల ద్వారా, ఆ పాస్టర్ల ద్వారా లోకానికి తెలుపుతారు. పాస్టర్లు అందరూ కూడా మనుషులండి, వారు దేవుని చేత వాడబడుతున్న పాత్రలు. కొన్నిసార్లు పాస్టర్లకు ముఖ్య స్థానం ఇచ్చి దేవుని పక్కన పెడతారు. ఇదే ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రమాదం. దీన్ని మనుషుల ఆరాధన అంటారు, విగ్రహారాధన అంటారు. పాస్టర్లకు ముఖ్య స్థానం ఇస్తారు, యేసును ఎక్కడో ఉంచుతారు. కొన్ని చర్చికి వెళ్ళి విశ్వాసులు వారి పాస్టర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ సైతాన్ అంటారు. నేను చెప్తున్నా, ఏ పాస్టర్ అయినా సరే, ఏ దైవజనుడైనా సరే, దేవుని చేత వాడబడుతున్న పాత్రలు. మహిమ కానీ ఘనత కానీ అది ఏది చెందాలన్నా ఒక యేసుకు మాత్రమే చెందాలి. స్తోత్రం చెప్పండి. యేసు నామ మహిమపరచబడాలా, యేసు మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉండాలా, ఆయన నామం మాత్రమే మనం హెచ్చించాలా, మన మోకాలు ఆయన ఎదుట వంగాల, మన నాలుక ఆయనను ప్రభువుగా పొగడాలి. యేసును తప్ప మనుషులను పొగడవద్దు, యేసును తప్ప మనుషులను హెచ్చించవద్దు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, మన కుటుంబాల కొరకు చనిపోయిన వాడు, రక్తం కార్చిన వాడు, శ్రమ అనుభవించిన వాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన వాడు యేసు తప్ప ఈ ప్రపంచంలో మరి ఎవరు లేరని నేను చెప్తున్నా. మొదటి స్థానం యేసుకి ఇవ్వండి. యేసు తర్వాతనే ఎవరైనా సరే, అది కుటుంబం కానీ, ప్రపంచం కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ కానీ, లేకపోతే డబ్బు కానీ, మరి ఏదైనా సరే యేసు మాత్రమే మనకు కావాలి. ఎందుకంటే నిత్య జీవపు మాట ఆయన యొద్దనే ఉన్నది. పేతురు అంటాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలను? నిత్య జీవపు మాట నీ యొద్ద ఉండగా నేను ఎక్కడికి వెళ్ళగలను? అవును ప్రియులారా, యేసు మాటలు నిన్ను ఉజ్జీవపరుస్తుంది, యేసు మాటలు నిన్ను బలపరుస్తుంది, యేసు మాటలు నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు మాట వినగానే సమాధిలో ఉన్న శవము లేచి వచ్చింది బయటికి. ఆయనకు వాల్యూ ఇవ్వండి, ఆయన మాటకు ప్రధాన స్థానం ఇవ్వండి. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి అన్న ఆతురతతో మందిరానికి రండి. ఆయన మాట వినేవారు బాగుపడతారండి. ఆయన మాట వినిన శవాలు కూడా తిరిగి లేచిందండి. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే మహిమ ఘనతకు అర్హుడై ఉన్నాడు. అలాంటి యేసు ప్రభుకు ఉన్న చోటనే 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణం మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లించుదాం. మనం అందరం కలిసి స్తుతించండి దేవుని. హల్లెలూయా.
యేసు సమస్తమును ఎరిగిన వాడు. ఆయనకు మాత్రమే తెలుసు భూమిలో ఏం జరగబోతుందని. యోసేపు ఒప్పుకుంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో యోసేపు చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుచుంటిని, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను, మరియు నీరసమై. ఎలా ఉందంట చెప్పండి, మాట్లాడండి, ఎలా ఉందంట మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆయన అంటున్నాడు, బలిసినవియు చూపునకు అందమైనవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను, మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని అని ఫరో తాను చూసిన కలను ఉన్నది ఉన్నట్లుగా యోసేపు ముందు చెప్పాడు. అందుకు యోసేపు ఏమంటున్నాడు చూడండి, 25వ వాక్యములో, అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది. అందరూ చదువుదాం ఈ మాటను మాత్రము. దేవుడు తాను చేయబోచున్నది. ఫరోకు ఏం చేశాడంట చూసారా? దేవుడు ఈ భూమి మీద తాను చేయబోవు పనిని ముందుగా ఎవరికి చూపించాడు? ఫరోకు. ఒకటి అర్థం చేసుకోండి, దేవుడు ఈ భూమిలో ఏదో చేస్తున్నాడు. మీరు అనుకుంటారు ఈ భూమిలో దేవుడు ఏం చేయట్లేదు, పొరపాటు. ఈజ్ డూయింగ్ సంథింగ్, అంతవరకే. ఆయన ఏదో ఒకటి చేస్తున్నాడు భూమి మీద. దానిని మనుషులు కనిపెట్టలేకపోతున్నారు, దానిని మనుషులు గ్రహించలేకపోతున్నారు. దేవుడు మనం అనుకున్నట్లుగా ఒక బొమ్మలాగా, విగ్రహంలాగా ఒకే చోట కదలకుండా కూర్చుంటాడని మీరు అలా ఆలోచిస్తున్నారా? అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీ ఆలోచనలను మార్చండి. బైబిల్ దేవుని గురించి ఏం చెప్తుందంటే ఆయన జీవము గలవాడంట. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఒక్క చోట ఉండడు, సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి లోకమంతటా సంచరిస్తూ ఉంది. ఆయన కన్నులు లోకమంతటా పరుగులెత్తుతూ ఉన్నది. దేవుడు పని చేస్తున్నాడు భూమిలో. దేవుడు మీ కుటుంబంలో పని చేస్తున్నాడు. దేవుడు మన రాష్ట్రంలో పని చేస్తున్నాడు. దేవుడు మన దేశంలో పని చేస్తున్నాడు. దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉండేవాడు కాదు. దేవుడు చేతగాని వాడు కాదు. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. దానిని మనుషులకు దేవుడు తెలుపుతాడు. ఈ మనుషులు దానిని గ్రహించాలా? దేవుడు ఫరోకు చూపుతున్నాడు. తాను చేయబోయే పని ఏంటో ముందుగానే దేవుడు రాజైన ఫరోకు తెలిపాడు. కానీ ఈ ఫరో చూడగలిగాడు, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. ఇదే ఈరోజు ప్రాబ్లం. ప్రతిదీ వింటాం, అర్థం కాదు. ప్రతిదీ చూస్తాం, అర్థం కాదు.
వింటాం, చూస్తాం, అర్థమైనట్లుగా నటిస్తాం, కానీ నిజానికి అర్థం కాదు. యోసేపు అంటున్నాడు, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసాను అని చెప్పి ఇలా అంటున్నాడు. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఒక్కొక్క ఆవు ఒక్కొక్క సంవత్సరముతో సమానం. చెప్పండి, ఆ 7 మంచి ఆవులు దేనితో సమానము? 7 సంవత్సరములు. కల ఒక్కటే. ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు, కల ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నలు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించాను. అదే దేవుడు, ఇప్పుడు నన్ను చూడండి, అదే దేవుడు తాను చేయబోవు పనులను గూర్చి, తాను చేయబోవు కార్యములను గూర్చి ఈరోజు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఏం దేవుడు చేయబోతున్నాడో అది ఈరోజు దేవుడు మీకు తెలుపుతున్నాడు. స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏంటో మనం తెలుసుకుందాం. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చి ఉన్నవి. సేమ్ అదే దేవుడు చెప్తున్నాడు. ఇదిగో సంగమా వినండి, ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధి గల పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నది. అదే విధంగా దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఆనాడు ఒక ఐగుప్తు దేశానికి మాత్రం చెప్పాడు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ 2021 నుండి ప్రపంచంలో ఏం జరగబోతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏం జరగబోతుందో తెలుసునా? ఈ 2021 సంవత్సరం నుండి ప్రపంచము ఎలా ఉండబోతుందో మీకు తెలుసా? సమృద్ధి గల పంటగా. చెప్పండి, ఎటువంటి పంట అంటే అది? బహు సమృద్ధి గల పంట పండు. బహు సమృద్ధి గల పంట పండు సంవత్సరములుగా ఉండబోతుంది. మన భారతదేశమే కాదు, భూమిలో ఉన్న ప్రతి దేశంలో బహు సమృద్ధి గల పంట. పంట అంటే ఫ్రూట్స్ అన్నమాట, ఫలము. మానవుడు చేసిన పనికి పొందే పంట, లేకపోతే జీతము, లేకపోతే ఫలము. మానవుడు ఏ పని చేశాడో ఆ పనికి వాడు రివార్డుగా పొందుతున్నాడు పంటను. ఒక వ్యవసాయి, ఒక రైతు పొలములో కష్టముతో వేదనతో విత్తనము చల్లుతున్నాడు. దానికి రివార్డుగా, దానికి ఫలితముగా పంటను పొందుతున్నాడు. అలాగనే నువ్వు పడుతున్న ప్రతి కష్టము, నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన బాధలు, నువ్వు అనుభవించిన శ్రమలు, నువ్వు కార్చిన కన్నీళ్లు, వీటన్నిటికీ దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం నుండి మీరు, మీ కుటుంబము, మీ పిల్లలతో సహా యేసు నామమున బహు బహు సమృద్ధి గల పంటను మీరు పొందుతారట. నేను దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ఆనాడు ఫరో ముందు యోసేపు ఎలా మాట్లాడాడో సేవలాగానే నేను మాట్లాడుతున్నాను. ఆనాడు యోసేపు ఎలా పరిశుద్ధ ఆత్మను కలిగిన వాడో సేవ నేను కూడా దేవుని ఆత్మను కలిగిన వాడే పూర్ణుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. రాసి పెట్టుకోండి. బహు సమృద్ధి గల లాభము, బహు సమృద్ధి గల పంటను, బహు సమృద్ధి గల ఆరోగ్యమును, బహు సమృద్ధి గల ఆర్థికమును మీరు పొందబోతున్నారు. నమ్మిన వారు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు
వలనైతే, ఇక్కడ ప్రకటిస్తున్న మాటలను నమ్ముట నీ వలనైతే, ఇక్కడ ప్రకటించిన ఈ మాటలు నీ జీవితంలో సాధ్యమవుతుంది. నేను చెప్తున్నాను, బహు సమృద్ధి గల పంటను దేవుడిస్తున్నాడు. బహు సమృద్ధి గల పంట. ఇది ఒక రెవల్యూషన్, ఇది ఒక ప్రత్యక్షత సంగమునకు దేవుడు చూపించేది. సంగమా విను, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2021 నుండి నువ్వు బహు సమృద్ధి గలను అనుభవిస్తావు. మీకు ఒక విషయం చెప్పానా? సంఘం అనేది ఈ చివరి రోజుల్లో ప్రాముఖ్యమైనది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యులు. దేవుని కనుదృష్టి ఎప్పుడు ఇశ్రాయేలీయుల మీదనే ఉంటుంది. వారిని నడిపించుట, వారిని పోషించుట, వారిని రక్షించుట, దీని గురించి దేవుడు ఎక్కువగా ఆలోచించేవాడు. ఇశ్రాయేలీయులను రక్షించుటకు, కాపాడుటకు దేవుడు దేశంలో ఉన్న రాజులను వాడుకున్నాడు. వారి ప్రాణ రక్షణ కొరకు దేశంలో ఉన్న ధనవంతులను వాడుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు క్షేమముగా ఉండాలి, ఇశ్రాయేలీయులు సురక్షితముగా ఉండాలి. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు కనుక దేవుడు వారిని ఒక శ్రద్ధతో నడిపించాడు. ఇది పాతకాలం, పాత నిబంధనలో మనం చూడవచ్చు. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తములో కనబడిన సంఘమా, మీరు ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు. సంఘము ఆత్మ సంబంధమైన ఒక ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నారు. పాత నిబంధనలో దేవుడు ఎలా ఇశ్రాయేలీయుల పట్ల ఉండి పని చేశాడో అదే విధంగా సంఘము పట్ల ఆయన పని చేస్తున్నాడు. మీరు గ్రహించాలా? ఈ చివరి రోజుల సంఘము దేవుడు లేవనెత్తుతున్నాడు. అది 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే రోజులు భయంకరమైన రోజులు సంఘమునకు. అది ఏంటి తెలుసునా? విస్తారమైన ధనము సంఘములోనికి వచ్చే రోజులు. నేను చెప్తున్నాను, మీలో ఎంతమంది పిసునారులో మీరు 1,00,000 రూపాయలు కూడా కానుకిస్తారు. చర్చిలో ఇంతవరకు డబ్బు ఇవ్వని వారు, చర్చిలో ఇంతవరకు బిగబట్టిన వారు, చర్చిలో ఎందుకు కానుక ఇవ్వాలని ప్రశ్నలు వేసిన వారు అందరూ కూడా ఇక్కడ నుండి లక్షల కానుకలు తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇది సంఘకాలము. సంఘము ధనముతో నింపబడబోతుంది, సంఘము ఐశ్వర్యముతో నింపబడబోతుంది. నేను చెప్పేది సనబండలో ఉన్న సంఘం కాదు, నేను చెప్పేది క్రీస్తు రక్తములో కడగబడిన సార్వత్రిక సంఘముల గురించి మాట్లాడుతున్నాను. ప్రతి సంఘము ధనముతో నింపబడబోతుంది. అనేక మంది కుప్పలుగా డబ్బులు, కానుకలను సంఘములో తీసుకొని రాబోతున్నారు. ఎందుకంటే ఇది బహు సమృద్ధి గల పంటలు పండే సంవత్సరము. స్తోత్రం చెప్పండి. సంఘము ఇంతవరకు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిన కాలాలు మనం చూసాం. కానీ ఇక్కడ నుండి సంఘము ఆర్థిక ఇబ్బందులే ఉండదు. ఎందుకంటే దేవుడు ధనికులను, దేవుడు ఇచ్చేవారిని, దేవుడి విత్తనములను విత్తేవారిని తీసుకొని రాబోతున్నాడు. ప్రియులారా, మీరు ఈరోజు చూసే ఈ చర్చ్ రేపు ఇలా ఉండదు, ఒక అద్భుతమైన ప్రాంతంగా మారుతుంది. ఎందుకంటే దేవుడు బహు పంటను పండించే సంవత్సరాన్ని మనకు ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయుల దాహమును తీర్చుటకు దేవుడు నదులను వాడుకోలేదు, ఏటి నీళ్లను వాడుకోలేదు, బావులను వాడుకోలేదు. దేవుడు ఇశ్రాయేలీయుల దాహమును తీర్చుటకు దేవుడు బండను వాడుకున్నాడంట. అర్థమవుతుందా మీకు? దేన్ని వాడుకున్నాడు? ఆ బండ సమృద్ధి అయిన వాటర్ ఇచ్చింది. కానీ ఆ బండను ఒక దైవజనుడు కొట్టవలసిన వాడు మనకు అవసరం. స్తోత్రం చెప్పండి. కర్రతో దైవజనుడు బండను కొట్టగా తృప్తిగా నీరు వచ్చినట్లుగా, ఇదిగో ఇక్కడ పిసనారీలు ఎంతమంది విమర్శించారో, ఎంతమంది ఇవ్వకూడదని ప్రచారాలు చేశారో, నేను చెప్తున్నాను, మీరు అడగకపోయినా మీరంతటా మీరు వచ్చి కానుకలు తీసుకోమని బతిమలాడే రోజులు ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇది బహు సమృద్ధి గల పంట పండే సంవత్సరము. నేను నమ్ముతున్నా
మీరు నమ్మితే చేతుల పైకి స్తోత్రం చెప్పండి. సంఘం చివరి రోజుల్లో ధనముతో, ఆర్థికముతో, ఐశ్వర్యముతో నింపబడుతుంది. ఇదే ప్రవచనం బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో చూస్తే దేవుడు ప్రవచనాత్మ ద్వారా యెషయాకు బయలుపరిచాడు. ఇదిగో దేవుని మందిరము పర్వతముల పైన నిలబడుతున్నట. ఎక్కడైనా చెప్పండి, పర్వతముల శిఖరం పైన దేవుడు తన మందిరాన్ని ఉంచుతాడంట. దాని అర్థం ఏంటి తెలిసిన? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుని మందిరాన్ని ఇలా చూసేటట్టుగా మందిరాన్ని పైకి లేపుతున్నాడు. ఐశ్వర్యముతో భూమిలో ఉన్న గవర్నమెంట్ కానీ, భూమిలో ఉన్న ఏలుబడిదారులు కానీ, భూమిలో ఉన్న అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా చర్చి వైపు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా చర్చి వైపు చూస్తారు. ఎందుకంటే దేవుని మందిరము పర్వతముల మీద ఉంటది. మిగిలిన వారందరూ కూడా దేవుని మందిరానికి క్రింది ఉంటారు. దేవుని అర్థం చేసుకో. ఆ దినము స్టార్ట్ అయినది. చూడండి, ప్రతి చర్చ్ అభివృద్ధి అవుతుంది. ప్రతి చర్చికి వేల మంది ప్రజలు వస్తారు. ప్రతి చర్చికి వందలు కాదు, వేలల్లో, లక్షల్లో, కోట్లలో ధనమును తీసుకొని వచ్చి సమకూర్చే దినములు స్టార్ట్ అయినది. అందుకే నేను చెప్తున్నాను, సంగమా నీ మహిమ నీకు వచ్చి ఉన్నది. ఓ సియోను, నీ మహిమ నీకు వచ్చి ఉన్నది. యెహోవా వెలుగు నీ మీద ఉదయించెను. దేవుడు సంఘముతో అంటున్నాడు, లెమ్ము, నిద్రపోవద్దు, లేని తేజరము. ఎందుకనగా యెహోవా వెలుగు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుడి, నలు దిక్కులను చూడుడి, ఈ ప్రజలందరూ నీ యొద్దకు వచ్చుచున్నారు. అన్య జనులు వారి ఐశ్వర్యములను నువ్వు అనుభవించినట్లుగా నీ యొద్దకు తీసుకొని వచ్చును. నీ పిల్లలు, ఓ నీ పిల్లలు పక్షుల మీద వస్తారు. నేను చెప్తున్నాను, సంగమునకు వచ్చేవారు ప్రయాణము స్టార్ట్ అయినది. ఎందుకనగా ఇది సియోను కాలము, ఇది సంఘ కాలము. సంఘము అభివృద్ధి చెందే కాలము. దీనిని ఎవరు, ఏ గవర్నమెంట్ కూడా ఆపలేరు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు సంఘం ముందు సాగిలపడతారు, దైవజనుల ముందు సాగిలపడతారు. దేవుడు సంఘమును, దైవజనుని లేవనెత్తుతున్నాడు ఈ సంవత్సరములో. ఇది ప్రవచనం అని నేను చెప్తున్నాను. ఇది ప్రవచనము, ఇది ప్రవచనము, ఇది ప్రవచనము. 32వ వాక్యం, ఈ కార్యము, అందరు చెప్పండి, ఇప్పుడు వినబడిన ఈ మాటలు, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. చప్పట్ల దేవుని మహిమ పరుస్తాము. ఈ కార్యము, ఈ మాటలు దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగిస్తాడంట, ఆలస్యం చేయడు. ఇక సంఘము ఆర్థికము కొరకు, ధనము కొరకు ఎదురు చూడవలసిన పని లేదు. ఈ సంఘము ఈ డబ్బుతో ఏం చేయాలా? పని చేయాలా? సువార్త పని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేయాలి. దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ అందులో అవయవాలుగా ఉన్నారు. మీకు కూడా ఐశ్వర్యం వస్తుంది. నేను చెప్పాను, మీకు కూడా ధనము మీ దగ్గరికి వస్తుంది. ఇవ్వుటకు వెనకాడవద్దు, పిసునారితనము చేయవద్దు. ధారాళముగా ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇవ్వు. మనస్ఫూర్తిగా ధారాళముగా దేవుని పని కొరకు, మందిరము కొరకు నువ్వు ఇచ్చి చూడు. నీ స్థితి, నీ పరిస్థితి మారిపోతుంది. దేవునికి ఎంత ఇవ్వాలని లెక్క వేయవద్దు. దేవునికి ఎంత ఇవ్వాలని ఆలోచన చేయవద్దు. మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, ఉత్సాహముగా, బైబిల్ అంటుంది, ఉత్సాహముగా ఇచ్చు వానిని దేవుడు ఎంతో ప్రేమించాడు. సో మనస్ఫూర్తిగా ఇవ్వు, ధారాళముగా ఇవ్వు, దేవుని పని కొరకు, ఆయన రాజ్యము కొరకు. ఎందుకంటే ఇది బహు విస్తారముగా పంటలు పండే సంవత్సరము. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన మాట అంటున్నాడు చూడండి, 35వ వాక్యం, రాబో ఈ మంచి సంవత్సరములలో, ఈ మంచి, ఈ మాట నాతో పాటు అందరూ చెప్తామా?
రాబోవు కదా, ఆల్రెడీ ఎంటర్ అయ్యాం కదా. ఈ మంచి సంవత్సరములలో దొరుకు. ఏంటంటే చెప్పండి, ఈ మంచి సంవత్సరములలో నీకు దొరుకు డబ్బు, ఈ మంచి సంవత్సరములలో నీకు దొరుకు ధాన్యము, ఈ మంచి సంవత్సరములలో నీకు దొరుకు ఆహారము, ఈ మంచి సంవత్సరములలో నీకు దొరుకు పంట పొలము, ఐశ్వర్యము, అది ఏదైనా సరే. నేను చెప్తున్నాను, ఈ 2021 నీకు నీ కుటుంబానికి మంచి సంవత్సరం. నన్ను అడిగారు చాలా మంది, వాగ్దానం ఏంటి సంవత్సరం? ఈ సంవత్సరం వాగ్దానం లేదు, ఎందుకంటే ఈ సంవత్సరము నీకు మంచి సంవత్సరం. ఇదే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము. స్తోత్రం చెప్పండి. 2021 నీకు మంచి సంవత్సరము. ఈ 2021 ఆంధ్ర రాష్ట్రమునకు మంచి సంవత్సరము. ఈ 2021 ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్న కోట్ల మంది ప్రజలకు మంచి సంవత్సరము. ఈ 2021 భారతదేశంలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఇది మంచి సంవత్సరము. దేశాన్ని ఏలుబడి చేస్తున్న ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, ప్రతి అధ్యక్షులకు ఇది మంచి సంవత్సరము. విశ్వాసముతో నాతో పాటు చెప్పండి, ఈ 2021 నాకు, నా కుటుంబానికి మంచి సంవత్సరం అని గట్టిగా కేకలు వేద్దామా ఒకసారి? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను, జోక్ కాదు. నేను చెప్పినట్టుగా పలకకపోతే ఖచ్చితంగా మీ నోటి నుంచి రాని ఆ మంచి మాటకు వ్యతిరేకంగా చెడు జరుగుతాయి. నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. విశ్వాసముతో చెప్పండి, 2021 నాకు, నా పిల్లలకు, నా కుటుంబమునకు, నా వ్యాపారమునకు, సమస్తమునకు ఎటువంటి సంవత్సరం అంటే? గట్టిగా చెప్పండి, ఎటువంటి సంవత్సరము? చెప్పండి గట్టిగా, ఎటువంటి సంవత్సరము? ఎందుకంటే యేసు మనకు అదే చెప్పాడు, సందేహింపక. ఏంటంటే చెప్పండి, ఒకడు తన మనస్సులలో సందేహింపక తాను చెప్పినది జరుగును అని వాడు నమ్మిన ఎడల అది వాడికి అలాగనే జరుగును. అందుకే నేను చెప్తున్నా, ఇక్కడ సందేహం వద్దు, ఇక్కడ డౌట్ వద్దు, ఇక్కడ అనుమానం వద్దు. ఆయన ఏమన్నాడు? ఎవడైనా సరే, ప్రార్థన పరుడు, ఉపవాసం ఉండేవాడు, భక్తి పరుడు, అవిశ్వాసాన్ని చెప్పలా, ఇది ఆప్షన్ అన్నమాట. ఆయన ఏమన్నాడు? ఎవరైనా సరే, ఎవరైనా సరే ఈ కొండను చూసి నువ్వు ఇక్కడ నుంచి లేచి సముద్రములో పడు అని దాన్ని చూసి చెప్పిన ఎడల, చెప్పటం అంటే నోరు తెరిచి మాట్లాడటం, జోక్గా కాదు, సీరియస్గా వాడు చెప్పినట్లయితే, వాడు చెప్పినట్లుగా ఆ పర్వతము, ఆ కొండ అక్కడ నుంచి లేచిపోయి సముద్రంలో పడుతుందంట. హల్లెలూయా. దాని అర్థం ఏంటి తెలుసా? మనిషి నోటి మాటలకు ప్రకృతి లోబడుతుంది. నువ్వు అర్థం చేసుకోవట్లా, నువ్వు నమ్మటము, అపహాస్యము చేయటము ఇది నేర్చుకున్నావు. నీ మాటలకు శక్తి ఉంది. నేను అందుకే సీరియస్ గా ఇది జరగను అంటాను, అదే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటి డబ్బులు మీరు ఇక్కడ చాలా మంది ఇవ్వటం మీరు చూడబోతున్నారు. యేసు నామమున చూడండి. కొండ లోపడుతుందంట. దాని అర్థం ప్రకృతి మన స్వరాన్ని వినటానికి ఎదురు చూస్తుంది, మనకు సహాయం చేయటానికి. ఈ చెట్టు నా స్వరం వినడానికి ఎదురు చూస్తుంది, ఎందుకు? నాకు సహాయం చేయటానికి. క్రీస్తునందు దేవుని బిడ్డలు అలా తయారు చేయబడ్డారు. మనము దేవుని చేతులారా చేయబడిన పనివారమై ఉన్నాము. మన మాటకు చెట్లు లోబడతాయి, మన మాటకు ప్రకృతి లోబడుతుంది, మన మాటకు సముద్రం లోబడుతుంది. యేసు సముద్రమును చూసి నిమ్మలమగును గాక అని పలకగా సముద్రం సైలెంట్ అయినది. యేసు తుఫానును చూసి బీ సైలెంట్ అన్నాడు, సైలెంట్ అయినది. ఏ
గవర్నమెంట్ నాయకులైన సముద్రంతో మాట్లాడగలరా? ఏ ఏలుబడిదారుడైన చెట్టుతో మాట్లాడగలరా? సృష్టిలోని చెట్టుతో, పర్వతముతో, సముద్రముతో, దయ్యాలతో మాట్లాడగలిగిన శక్తి, సామర్థ్యం ఒకటి యేసుకుంది, రెండు ఆయన సంఘమునకు ఉంది. ఎందుకంటే దేవుని సంఘము క్రీస్తు శరీరముగా పిలవబడుతుంది కనుక మన మాటకు లోబడుతుంది. నేను అదే చెప్తూ ఉంటాను, మీరు నవ్వుతున్నారు. మీకేం తెలుసు? మీరు డబ్బుల కోసం పరిగెత్తారు. మీరు వెళితే డబ్బులు, నేను ఉన్న చోట డబ్బు వెతుక్కుని నా దగ్గరికి వస్తుంది. అది నీకు నాకు డిఫరెంట్. ఎందుకంటే దేవుని మాటను సీరియస్గా తీసుకుంటున్నాను, జీసస్ మాటను సీరియస్గా తీసుకుంటున్నాను. ఆయన అన్నాడు, ఆయన నేర్పాడు, ఇదిగో ఈ మాటల చొప్పున చేయు ప్రతి వాడు ఈ బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటాడు. వర్షము కురియును, తుఫాను వచ్చును, గాలి ఆ ఇంటి మీద తగులును, అయినా ఆ ఇల్లు పడకుండా ఉంటుందంట. కానీ యేసు మాటను విని దాని ప్రకారంగా చెయ్యని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వానితో సమానం. వర్షము రాగా, గాలి రాగా, తుఫాను దాని మీద పడగా, ఇసుక మీద ఇల్లు కట్టిన ఆ ఇల్లు ఏమైపోతుందంట? మీ పరిస్థితి ఎలా ఉంటుంది? సో సీరియస్గా ఉండండి దేవుని వాక్యం మీద. తర్వాత ఏమన్నాడో తెలుసునా? వాడు తన మనస్సులో సందేహింపక, తన హృదయంలో సందేహింపక, తాను చెప్పినది జరుగును అని తన మనస్సులో వాడు నమ్మిన ఎడల తాను చెప్పినట్లుగా వానికి జరుగును అని యేసు నిశ్చయముగా చెప్పుచున్నాను అని. నేను స్తోత్రం చెప్పండి. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఇక్కడ సందేహం లేకుండా ఒక నమ్మకముతో చెప్పండి, నాకు, నా కుటుంబమునకు, నేను చేస్తున్న వ్యాపారమునకు, నా పిల్లలకు ఈ 2021 మంచి సంవత్సరము. ఈ 2021 నాకు, నా కుటుంబానికి, నాకు కలిగిన వాటన్నిటికీ బహు పంట పండే సంవత్సరము. ఈ సంవత్సరం నేను ఇల్లు కడతాను, ఈ సంవత్సరం నేను కారు కొంటాను, ఈ సంవత్సరం నా పిల్లలకు వివాహం చేస్తాను, ఈ సంవత్సరము నేను ఐశ్వర్యవంతుడిగా ఎదుగుతాను అని నోటితో మాట్లాడు, నోటితో సెలవివ్వు, నమ్మకంతో మాట్లాడు. నువ్వు పలికినట్లే నీకు జరుగును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునండి, నీ మాటల్లో మ్యాజిక్ ఉంది, నీ నోటి మాటల్లో మ్యాజిక్ ఉంది. నీకు తెలియట్లా. నీకు దేవుడు నాలుక ఇచ్చింది ఎముకలు నవ్వటానికి, రుచి చూడటానికి అనుకోవద్దు, నాలుగు బద్దని కీక్కోటానికి అనుకోవద్దు, మాటలాడటానికి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటలను దేవుడు మనకు నిజం చేస్తాడు. నేను ఇల్లు కడతానని నేను ధైర్యంగా మాట్లాడితే నా దేవుడు నా మాటను విని ఇల్లు కట్టేటట్టు చేస్తాడు. ఈ సంవత్సరం నేను గొప్ప కార్యాలు చేస్తానని నువ్వు ధైర్యంగా పలికితే దేవుడు ఆ మాటను విని నీ పట్ల ఆ మాటలను నిజం చేస్తాడు. మన ప్రాబ్లం ఏంటంటే అపనమ్మకం. పేపర్ను నమ్ముతాం, టీవీలో ఎవడో చెప్పింది నమ్ముతాం, యేసు మాటలను పక్కన పెడుతున్నాం. అందుకే మనము ఎదగలేకపోతున్నాం. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నాను, ఇది మనకు మంచి సంవత్సరము. ఈ మంచి సంవత్సరంలో నీకు అనేకమైన